ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానం కొరకు 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు అని చెప్పబడతా ఉంది. దేవుని ఆవరణంలోనికి ఎవరైతే రాగలుగుతారో వారు ధన్యులు. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాశాడు. దావీదు కాలం నాటి పరిస్థితులను మనం ఆలోచన చేయాలి. అప్పటి కాలంలో దేవుని మందిరం లేక ప్రత్యక్ష గుడారం ఏ రీతిగా ఉండేదంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సామాన్య ప్రజలు ఎవరూ కూడా పరిశుద్ధ స్థలములోనికి మరియు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. వారు కేవలం ఆవరణం వరకు మాత్రమే పరిమితం. యాజకులు పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి, అది కూడా సంవత్సరానికి ఒకసారి తనది కానటువంటి రక్తముతోటి ప్రవేశించేటువంటి వాడు. అయితే సామాన్య ప్రజలు ఆ ఆవరణంలోనికైనా రాగలిగేటువంటి ధన్యతను వారు పొందుకున్నారు. అందును బట్టి వారు దేవుని స్తుతించారు. ఆ కోణంలోనే దావీదు ఈ మాట చెప్తూ ఉన్నాడు. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎందుకు అనంటే ఆ కింద మాట మనం చదవగలిగితే ఇలాగ రాయబడి ఉంటుంది. నీ పరిశుద్ధాలయంలోని మేలుల చేత మేము తృప్తి పొందేదము అని రాశాడు. అంటే దేవుని మందిరములో మేలులున్నాయి. అంతేకాదు 16వ కీర్తన 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది. ఏమనంటే నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు. అవును, దేవుని మందిరానికి మనం రాగలిగినట్లయితే అక్కడ మేలులున్నాయి, అక్కడ సంతోషం అనేటువంటిది ఉంది. అందుచేత ఆ దేవుని మందిరములోనికి, ఆ ఆవరణములోనికి వచ్చువాడు ధన్యుడు. అందుకనే కోరాహు కుమారులు కూడా ఇట్లా రాస్తూ వచ్చారు. ఏమనంటే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము అని చెప్పి వాళ్ళు రాస్తూ వచ్చారు. అంతేకాదు నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అన్నారు వాళ్ళు. అవును, భక్తిహీనుల గుడారములో మనం ఎక్కడెక్కడో నివసించినట్లయితే మనకు మేలు కలగదు. కానీ దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు, దేవుని మందిరంలోనికి మనం వచ్చి నిలబడినప్పుడు దేవుడు మనకు మేలులు చేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా జీవితాన్ని మనం చూస్తాం. హన్నాకి చాలా కాలం పిల్లలు లేరు. అయితే ఆమె దేవుని మందిరానికి వచ్చి అక్కడ ప్రార్థన చేసింది. ఎప్పుడైతే దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసిందో ఆమె యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు ఒక చక్కటి కుమారుడు సమూయేలును అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుచేత ఈ విషయాలన్నింటిని బట్టి భక్తుడైనటువంటి దావీదు ఇట్లా అంటూ ఉన్నాడు. ఏమనంటే అయ్యా, నీ ఆవరణంలో నివసించినట్లుగా నువ్వెవరినైతే ఏర్పరుచుకుని చేర్చుకుంటావో వాడు ధన్యుడు. ఈ రోజున మనం కూడా దేవుని మందిర ఆవరణంలోకి వస్తూ ఉన్నామా? రాగలుగుతామా? అయితే మనం ధన్యులం. ఒకవేళ ఇంకా దేవుని మందిరంలోనికి రాకుండా మనం ఉన్నట్లయితే మనము ఆ ధన్యతను కోల్పోతాం. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమందే మనకు సమయం ఉన్నప్పుడల్లా కూడా ప్రభు మందిరంలోనికి వచ్చి ప్రభు సన్నిధానంలో అయ్యా మేము నిన్ను స్తుతిస్తున్నాం అని చెప్పగలిగితే దేవుడు తన ఆశీర్వాదాలను మన పైన కుమ్మరిస్తాడు. ప్రభు అట్టి కృప మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్.